టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎలా ఉన్నా వ్యూహాలకు తగ్గట్లుగా ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్యకుమార్ అన్నాడు. కాగా వరల్డ్ కప్ టోర్నీలో సూపర్ 8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్ దశలో 4-4 మ్యాచ్లు గెలిచాయి భారత్ మరియు సౌత్ ఆఫ్రికా. అయితే గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డక్అవుట్ కావడం, భారత బ్యాటర్ల స్పిన్ బౌలింగ్లో తడబడ్డం వంటివి ప్రతికూలాంశాలుగా పరిగణించాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికా ఐడెన్ మార్కమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్తో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ విషయం గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ సరిగ్గా ఆడటం లేదని, ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వరి అవుతున్నాను. అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధ అంతా. గతేడాది అతడు అదరగొట్టాడు, తిరిగి ఫామ్ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతి బ్యాటర్ ఏ స్థాయిలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్ పడకపోతే శివం దుబే లేదా హార్దిక్ పాండ్యా టాప్నకు ప్రమోట్ అవుతారు. నాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైట్ ఆఫ్ స్పిన్నర్ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరున్నా అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్ ప్లాన్ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసాన్ని కనపరిచాడు.